తెలంగాణ శాసనసభ 3 కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన పీఎస్సీ చైర్మన్ గా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ మండిపడింది. పబ్లిక్ అకౌంట్స్ ఎస్టిమేషన్, పబ్లిక్ టేకింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ శాసనసభ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీ నియమించింది. ఎస్టిమేషన్ కమిటీ చైర్పర్సన్ గా ఎన్ పద్మావతి రెడ్డి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా కె శంకరయ్య నియమితులయ్యారు. ఒక్కో కమిటీలో 12 మంది చొప్పున సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే పీఎస్సీ చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమించడంపై బీఆర్ఎస్ మండిపడింది. ప్రతిపక్షాలకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీ అన్న హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న అరికపూడి గాంధీకి ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని చెప్పే నీతి మాటలన్నీ అబద్ధాలే అని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ కు చెందిన కేసీ వేణుగోపాల్కు పీఎస్సీ చైర్మన్ పదవి ఇప్పించుకున్నారని, ఇక్కడ మాత్రం సొంత పార్టీ వారికే ఈ పదవి ఇచ్చుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షానికి పీఎస్సీ ఇవ్వడం అనేది, ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరికపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. కాంగ్రెస్ పార్టీని పీఎస్సీ చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల. రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు, మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. ఇక పీఎస్సీ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ నుంచి 3 నామినేషన్ వేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి ఈ పదవి కోసం నామినేషన్ వేశారు. పార్టీ మారిన అనంతరం అరికపూడి గాంధీతో కాంగ్రెస్ నామినేషన్ వేయించింది. చివరకు పీఎస్సీ చైర్మన్ గా గాంధీ నియమితులయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన రోజే శాసనసభ కార్యాలయం ఈ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.